ఇప్పటి నుంచైనా కానీ మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏందా పిచ్చి మాటలు నాకు అర్థమైతలేదు. ఆ రోడ్డు మీద పాండబలవాడు తిరిగేటోడు మాటలు అవన్నీ మంది ఎక్కువై గంజాయి తాగేటోళ్ళు మాట్లాడు అవన్నీ అటువంటి మాటలు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ కానూన్ నీ చేతులు ఉన్నది. తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పుడు కేసులు కాదు. ఈ భాషలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని పడతాను ఉరికిచ్చే అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమైతలేదు వీళ్ళంతా. బట్టలు ఇప్పుడట మళ్ళీ ఈ బట్టలు ఇప్పుడు షోకి ఏందో మాకు తెలియదు కానీ అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. సో ఇప్పుడు ఏంటంటే చెప్పదలుచుకుందంటే వీటల్ ఇప్పుడు రానోళ్ళు ఎట్లాగో రాలే వదిలేసే, వాళ్ళు ఎందుకు రాలే అవసరం లేదు. వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు పోయినారు. మాట్లాడేటోళ్ళు వచ్చాడు మంది ఉన్నారు, కింద కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. అందుకే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా జమ ఉన్నాయి కనుక ఎవరు మాట్లాడతలేరు కావచ్చు. కానీ 90% ఇవాళ ప్రజా సమస్యలు యూట్యూబ్ ఛానళ్ళు కింది పోయిన వాళ్ళు వాళ్ళే లేపుతున్నారు. ఎక్కడో దగ్గర ఈ చిన్న ఇటువంటి జరుగుతుంది. దీని చుట్టూ మొత్తం తిప్పి ఉన్నోళ్ళందరినీ దొంగలని బ్రాండ్ వేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇలా సమాజాన్ని మేల్కొల్పుతున్నదైనా నిజం కూడా వాయిస్లెస్ కావచ్చు. వాళ్ళందరి దగ్గర పోయి లేపుతున్నది కేవలం యూట్యూబ్ ఛానల్లే. ఆ ఛానళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్కే పరిమితం అవుతున్నాయి. వాళ్ళకి యాడ్లో పైసలతో వాళ్ళ ఛానల్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లనే రన్ అవుతా ఉన్నాయి. కనుక ఈ ఛానళ్ల మీద యూట్యూబ్ ఛానళ్లకు నిజంగా కూడా వీళ్ళకి కార్డులు ఇవ్వాల్సిందే, వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే. అందులో ఏమన్నా మీరు నిబంధనలు పెట్టాలి. అది కూడా జర్నలిస్ట్ సంఘాలతో కూడా యూట్యూబర్స్తో కూడా పెట్టి కూర్చోబెట్టుకొని వాళ్ళను